విష్ణుమూర్తి తలని బ్రహ్మదేవుడు ఎందుకు నరికించాడో మీకు తెలుసా? హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేసి చావులేని వరం కావాలని అడుగుతాడు. కానీ అమరత్వం సృష్టి విరుద్ధమని బ్రహ్మ చెప్పడంతో నా పొడుగుతో ఉన్నవాడి చేతిలో తప్ప నాకు వేరొకరి చేతిలో మరణం సంభవించకూడదు అని కోరుకుంటాడు. అయితే హయగ్రీవుడు లాంటి వారు ఎవరూ లేరు కాబట్టి తనకి వరం ఇచ్చిన బ్రహ్మతోనే యుద్ధం చేసి వేదాలను దొంగలిస్తాడు. దాంతో ఇంక విష్ణుమూర్తి దిక్కు అని భావించిన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. కానీ లోకరక్షకుడైన విష్ణుమూర్తి అప్పటికే చాలామంది అసురులతో యుద్ధం చేసి అలసిపోయి ఒక నదీ తీరంలో తన సారంగము అనే ధనుసు తల కింద పెట్టుకొని నిద్రపోతాడు. అప్పుడు బ్రహ్మ పంబ్రి అనే పురుగును సృష్టించి ఆ ధనుసు యొక్క వింటినారిని కొరకమని చెప్తాడు. ఆ పురుగు వింటినారిని కొరకగానే ఆ తాడు వేగంగా నిద్రిస్తున్న విష్ణుమూర్తి మెడకు తగిలి తల మొండెం నుండి వేరుపడి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు దేవతల ప్రార్థన మేరకు విశ్వకర్మ ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి మొండానికి అతికిస్తాడు. అలా విష్ణుమూర్తి హయగ్రీవ స్వామిగా అవతరించి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి తీసుకువస్తాడు.